సో ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి, ఇంతకు మునుపు ఇన్సూరెన్స్ లేనట్టయితే వాహనానికి 1000 రూపాయల జరిమానా ఉండేది, అది ఇప్పుడు మారింది. ఇన్సూరెన్స్ లేనట్లయితే వాహనానికి మొదటిసారికి 2000 రూపాయల జరిమానా, దాంతోపాటు 3 నెలల జైలు శిక్ష. అలాగే రెండవసారి కనుక వాహనం ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే 4000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష. సో చట్టాలు కఠినతరంగా మారుతున్నాయి, పెనాల్టీలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మరీ విజ్ఞప్తి వాహనదారులందరికీ, మీ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోండి. 2 వీలర్ వాహనం అయినట్లయితే మీరు హెల్మెట్ లేకుండా బయట తిరగకండి, తప్పనిసరి హెల్మెట్ ధరించండి. రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరు కూడా ఒక మంచి క్వాలిటీ హెల్మెట్ విత్ చిన్ స్ట్రాప్, ఇక్కడ బెల్ట్ లాంటిది ఉంటుంది, అది పెట్టుకోవాల్సింది. అది ఎప్పుడు మనకు సేఫ్గా ఉంటుంది. రెండవది, కారు నడుపుతున్నట్లయితే మీరు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించండి. ఈ 2 మేజర్ ప్రమాదానికి కారణం. మేజర్గా ఈ 2 లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2ని ప్రజలందరూ కూడా తప్పక పాటించాల్సిందిగా తెలియజేస్తూ, అదే సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ ఇట్లాంటివి ఏవి చేయవద్దని, ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా సరే కొంత నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్లనే విలువైన ప్రాణాలు అనేటటువంటివి గాలిలో కలిసిపోతున్నాయి. ఆ కుటుంబానికి తీరని శోకంతో పాటు సమాజానికి, దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మరీ విజ్ఞప్తి, ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ ప్రమాదాలు మరియు ఈ ప్రమాదాలలో జరుగుతున్నటువంటి మరణాలు, ఈ రెండింటిని తగ్గించడమే లక్ష్యంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి, ఈ నూతన చట్టాలపైన అవగాహనను కల్పించుకొని మీరందరూ సేఫ్గా బండ్లు నడిపి అంతా సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.